ఓకే. హరే కృష్ణ. ఇస్కాన్ రాజమండ్రి నుంచి భక్తులందరికీ కూడా స్వాగతం. ఈ నెల 17వ తారీఖు నాడు మనం రాజమండ్రి ఇస్కాన్ మందిరం తరపున అంగరంగ వైభవంగా జగన్నాథ స్వామి యొక్క రథయాత్ర నిర్వహించబోతున్నాం. ఇది అతి పురాతనమైనటువంటి పూరి జగన్నాథ క్షేత్రంలో జరిగేటువంటి రథయాత్ర. ఆ రథయాత్ర పురస్కరించుకుని సుమారుగా ఇప్పుడు 25 సంవత్సరాలుగా రాజమండ్రి యొక్క రథయాత్ర నిర్వహిస్తుంది. కేవలం రాజమండ్రిలోనే కాకుండా ఈ రాజమండ్రి ఇస్కాన్ యొక్క మందిరం యొక్క ఆధ్వర్యంలో భీమవరంలోని, కాకినాడలోని, అలాగే వేములవాడ, మన తెలంగాణ రాష్ట్రంలోని వేములవాడ, అక్కడ కూడా ఈ యొక్క రథయాత్ర మన రాజమండ్రి ఇస్కాన్ మందిరం యొక్క పర్యవేక్షణలో జరుగుతుంది. కేవలం రాజమండ్రి ఇస్కాన్ మందిరమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ఇస్కాన్ మందిరాల్లో కూడా ఈ రథయాత్రలు అద్వితీయంగా ఇవి నిర్వహించడం జరుగుతుంది. మన సనాతన వైదిక ధర్మాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరింపచేస్తూ భక్తులందరినీ కూడా సమూహంగా వాళ్ళందరినీ కూడా ఏకండిగా చేయడానికి ఈ యొక్క రథయాత్ర అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి ఒక ఫెస్టివల్. దీనిని శ్రీల ప్రభుపాదుల వారు పాశ్చాత్య దేశాల్లో దీన్ని ఆయన ప్రారంభించారు. అది ఇప్పటికీ కూడా నిర్విఘ్నంగా అది సాగుతుంది. సో ఈ యొక్క రథయాత్ర ఈ సంవత్సరం కూడా మనము ఇక్కడ రాజమండ్రిలో మనం ఆనంద్ కళాకేంద్ర మన ఏవి అప్పారావు రోడ్డు సెంటర్లో ఉన్నటువంటి రామాలయం సెంటర్ దగ్గర నుంచి ప్రారంభమయ్యి అది అక్కడ నుంచి గోరక్షణపేట మీదుగా నందం గన్రాజ్ సెంటర్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి అది దానవపేట మీద నుంచి నందం గన్రాజ్ సెంటరు, అక్కడ నుంచి మనకి దేవి చౌక్ దగ్గర నుంచి అది కందకం రోడ్డు నుంచి మెయిన్ రోడ్డు మీదుగా అది కోటిపల్లి బస్ స్టాండ్కి చేరుకుని అక్కడి నుంచి మన మహాకాళేశ్వర మందిరం మీదుగా మన ఇస్కాన్ ప్రాంగణాన్ని చేరుకుంటుంది. ఆ తర్వాత భగవంతునికి చెప్పన్ భోగ్ 56 రకాల వంటకాలతో భగవంతుడి నైవేద్యం, ఈ జగన్నాథుడి లీలల మీద అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి ప్రవచనం, తర్వాత వచ్చినటువంటి భక్తులందరూ కూడా మహాప్రసాద వితరణ ఉంటుంది. అందువల్ల 50 మంది పుర ప్రజలందరూ కూడా ఈ జగన్నాథుడి రథయాత్రలో పాల్గొని ఆ జగన్నాథుడిని రథాన్ని వాళ్ళు లాగి పూరి వెళ్ళి భగవంతుడిని లాగడం అనేటువంటిది అక్కడ రథయాత్రలో పాల్గొనడం అనేది చాలా కష్టము. మన యొక్క రాజమండ్రి పుర ప్రజలందరికీ కూడా ఒక అద్భుత అవకాశం ఏమిటంటే ఇక్కడ రాజమండ్రిలో ఉన్నటువంటి జగన్నాథుడిని ఆ గర్భగుడిలో ఉన్నటువంటి మూలవరులే ఈ రథయాత్రకి వచ్చి రథం మీద వాళ్ళు ఉపస్థితమై ఉంటారు. వాళ్ళని మనం రథం మీద నుంచి మనం లాగి ఆ యొక్క సుకృతిని పూరి వెళ్ళి ఆ రథాన్ని లాగినటువంటి సుకృతిని ఇక్కడ మనం పరిపూర్ణంగా ఇక్కడ మనం పొందొచ్చు. ఆ అద్భుత అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. ఆ రోజు కార్యక్రమంలో మధ్యాహ్నం మనకి 3 గంటలకి ఈ యొక్క రథయాత్ర ప్రారంభమవుతుంది. భక్తులందరూ కూడా ఈ ఏవి అప్పారావు రోడ్లో ఉన్నటువంటి రామాలయం సెంటర్కి సకాలంలో విచ్చేసి రథయాత్రలో పాల్గొని భగవత్ అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. హరే కృష్ణ. సో నా పేరు రవీంద్ర చైతన్య దాస్. నా పేరు అయిపోయిందా?